భక్తి బాంధవులకు నమస్కారం. ఈ 2020 సంవత్సరంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు గిద్దకరబండ దేవస్థానంలో సంకష్ట చతుర్థి సందర్భంగా భక్తులు బుధవారం నుంచి చాలా వరకు రెడీ చేస్తూ ఉన్నారు. ఈ విశేషం ఏంటంటే మంగళవారం వచ్చింది, సంకష్ట చతుర్థి మంగళవారం కాబట్టి భక్తులు చాలా గొప్పగా వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. ఏం నమ్మకాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగున్న కానీ వాళ్ళ పిల్లల సంతానం కానీ అన్ని విధాలుగా ఈ విఘ్నేశ్వరుడు తలుచుకుంటే దర్శించుకొని ప్రసాదించుకొని పోతే వాళ్ళ నమ్మకంతో భాగంగా మేము కూడా సేవలుగా పనిచేస్తున్నాము. గత 30 ఏళ్ళు పనిచేస్తున్నాము. చైర్మన్గా, ఇప్పుడు సేవకులుగా, అదేవిధంగా భక్తులకు కరీమైనటువంటి భక్తులు ఎవరైతే దర్శించుకుంటే వారు మంచి జరుగుతుంది కాబట్టి అదే నమ్మకంతో వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఎక్కువ కొత్త చాలా మహిళల విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వరు దాదాపు ఈ విఘ్నేశ్వరుడు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. మేరాయి డ్యామ్ ఉంది కదా, ఆ డ్యాము కట్టడి అక్కడ హనుమంతుడు కళ్ళు వస్తే, హనుమంతుడు పూజారి కళ్ళు వస్తే పొగ దొరికిండు. అందుకే ఈ శైలు విఘ్నేశ్వరుడు కాబట్టి మన కామపాకి విఘ్నేశ్వరుడు ఈ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒక గిద్దటువంటి భక్తులు గారు ఇక్కడ గోశాల ఉన్నది. భక్తులకు దర్శనం ఇక్కడ ఏదేమైనా కానీ భక్తులు నమ్మకం బాగున్నది. ఇక్కడ అందరూ కూడా బాగుండదు మీ అందరూ కోరుకుంటున్నా. నా పేరు సత్యనారాయణ గారు, కలర్ సత్యాన్ని అంటారు. మాది చైర్మన్ గా కాకుండా సేవకులుగా సేవ చేస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. నేను ఇక్కడ ఎవ్రీ బుధవారం గణేష్ టెంపుల్ వస్తాను. నేను వచ్చినగా మాకు బాగా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడి కృప కూడా బాగా ఉన్నది. ఎవ్రీ సంకష్టం కూడా వస్తాను నేను. ఇక్కడ మా దేవుడు ఆశీర్వాదం మంచిగా ఉన్నది. జై గణేష్, జై గణేష్ మహారాజ్ కి జై.